హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గోధుమ పిండి బెల్లంతో కేక్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గోధుమ పిండి బెల్లంతో కేక్ అండి. ఇప్పుడు ఈ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇలా బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకోవాలి. బెల్లం మొత్తం ఆ గడ్డలన్నీ కరిగిపోతాయండి. స్టవ్ వేడిగా ఉంటుంది కాబట్టి పాకం అవసరం లేదండి. ఇలా కరిగించుకోవాలి. కరిగించుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడిగా ఉండకూడదు. ఈ కరిగించుకున్న బెల్లాన్ని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి, గడ్డలేమీ లేకుండా. మీకు ఇష్టమైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇలా కలుపుకోలేకపోతే కలుపుతూనే ఉండాలండి, ఆపకూడదు. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేరుశనగ అస్సలు వేయకూడదు, స్మెల్ వచ్చేస్తుందండి వేరుశనగ వేస్తే. మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, బెల్లం సిరప్ వేసుకోవాలి. చల్లారితే ఇలా చిక్క పడుతుందండి. పూర్తిగా చల్లారాకే వేయాలండి, వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఇలా చిక్కగా అవుతుంది. తర్వాత ఇందులోకి మొత్తం ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. ఇలా కలర్ మారుద్దండి మనం బెల్లం వేసాక. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం వంట సోడా, కొంచెం వెన్నెలా వేసేసి కొంచెం సాల్ట్ అండి వేసుకొని ఇలా మొత్తం తిప్పుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం వేసాం కదండి, కలర్ అందుకే మారింది. తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని గోధుమ పిండి, కోకో పౌడర్ అండి ఇలా చల్లించుకోవాలి. ఉండలు లేకుండా ఉంటుందండి ఇలా జల్లెడ పెట్టుకుంటే. ఏమన్నా నలకలున్నా వచ్చేస్తాయి.
ఇలా వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవి వేసుకోవచ్చు అండి. మా పిల్లలకి ఇలా కలర్ సోంపు అంటే ఇష్టం, ఇవి వేసాను. మీకు ఏవి కావాలనుకుంటే అవి వేసుకోవచ్చండి. ఇవి వేయన అవసరం లేదు, మీకు ఏవి నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత కేక్ గిన్నెకి ఆయిల్ రాసుకొని ఇలా పిండి వేసుకున్నాక మనం కలుపుకున్న ఈ బ్యాటర్ని ఇందులో వేసుకోవటమేనండి. ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. మొత్తం ఇలా సెట్ చేసుకున్నాక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ చేసుకొని అందులో ఈ కేక్ గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉడికిందా లేదో చెక్ చేద్దాం. ఉడికిందండి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయి కేక్ రెడీ అయ్యింది. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.